ఇది చాలా బాగుంది మూవీ. మూవీ చాలా బాగుంది. I felt so excited. Kajol is so pretty while doing action scenes అన్నమాట. సత్యభామ సూపర్ ఉంది. సత్యభామ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్. ఏసీపీ గెటప్ లో షీ టీమ్స్ ఇన్ఛార్జ్ చాలా బాగా చేసింది. సస్పెన్స్ నెక్స్ట్ ఏమేమి వస్తారో సీన్స్ చాలా బాగా తీశారు. కొత్త డైరెక్టర్ చాలా బాగుంది సినిమా మాత్రం. హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కాజల్ రీఎంట్రీ సూపర్ ఉంది. కాజల్ రీఎంట్రీ కానీ షీట్ లేడీస్ ఎలా కాపాడాలి అంత చాలా బాగా యాక్షన్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. గత సినిమాల కానీ ఈ సినిమా చాలా ఇంప్రూవ్ అయింది. కాజల్ మాత్రం చాలా చాలా బాగుంది సినిమా మాత్రం. చాలా బాగా చూడవచ్చు. మెస్ ఓరియంటెడ్ మూవీ కానీ డ్రగ్స్ గురించి నాకు చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇట్లాంటి చాలా బాగా రావాలి. చాలా బాగుంది సినిమా మాత్రం. రేటింగ్ వచ్చి 3 ఇస్తాం. చాలా మంచి రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అవును, కాజల్ గారు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే కొత్త అబ్బాయి ప్రజ్వల్ అని చెప్పి తను విలన్ రోల్ చేశాడు. అసలు ఆయన ఫస్ట్ సినిమాలో లేదు, చింపి పడేశాడు. చాలా బాగుంది సినిమా. అందరూ థియేటర్లో చూడండి. ట్విస్ట్ సినిమా అంతా ట్విస్ట్లో ఉన్నాయి భయ్య. మన బాగుంది. నవీన్ చంద్ర గారు కూడా మంచి సటిల్ క్యారెక్టర్ ఉంది. చాలా బాగుంది. మూవీలో క్లైమాక్స్ చాలా బాగుంది భయ్య. క్లైమాక్స్ లో చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ్య. ఇన్వెస్టిగేషన్ డ్రామా. చాలా బాగుంది భయ్య. కాజల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇది సెకండ్ మూవీ కదా, భగవంత్ కేసరి తర్వాత ఇది చాలా బాగుంది. భగవంత్ కేసరి మంచి కిక్ స్టార్ట్, ఇది ఇంకా బాగుంది దానికంటే భయ్య. లేదు, అసలు ఫ్లాప్ అనే ఛాన్స్ లేదు. సినిమా అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ మీకు ఏది తగ్గలేదు. అండ్ ఎస్పెషల్లీ కొత్త యాక్టర్స్ తీసుకున్నారు. ఆ ప్రజ్వల్ అనే అబ్బాయి చాలా బాగా తీశాడు. అసలు యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, ఆమె ఓరియంటెడ్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా విజయశాంతి టైప్లో అయితే కాదు. ఇది లేటెస్ట్ క్రైమ్ ట్విస్టులు ఉన్న సినిమా. అసలు అన్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టులే. మంచిగా ఉంది సినిమా మాత్రం. అసలు లిటరల్ కూడా లేవలే. సూపర్ అన్న, మంచిగా చేసింది. అందరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇదిగో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మంచిగా. ఎక్కడ కంట్రవర్సీ కానీ అట్లా లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇచ్చి పడేశారు. కాజల్ గారి తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్, న్యూ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇచ్చి పడేశారు. అంకిత్ కోయా అని, ప్రజ్వల్ యాద్మ అని, రిషి క్యారెక్టర్, ఇంకా చోటు క్యారెక్టర్ చాలా బాగా. ఇక్బాల్ క్యారెక్టర్ క్లైమాక్స్ లో మనోడు చేసిన పర్ఫార్మెన్స్. కాజల్తో కాంపిటీషన్ అంటే సవాల్ కొట్టిండు. 18 years నుంచి ఆమె ఇండస్ట్రీని వెళ్తున్న యాక్టర్తో ఈక్వల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం ఇస్ నాట్ ఏ జోక్. అండ్ రిషి, అంకిత్ కోయా కదా, యా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా బాగా. ప్రజ్వల్ ఐ థింక్ ఇట్ ఇస్ అ పర్ఫార్మెన్స్ దట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్. వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్. ఆవిడ లైక్ 2.2 అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఎప్పుడు ఆవిడ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ హర్. ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చేశారు, లైక్ 360 ఒకటి తిరిగారు, ఇచ్చి పాడేశారు. ట్రైలర్ లో కూడా ఉంటది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, సస్టైన్ చేశారు త్రూ అవుట్. లైక్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఇన్ని ఇయర్స్ లో స్కోప్ వచ్చిందని చెప్పాలో, లేకపోతే ఆవిడ రీఇన్వెంట్ చేసుకున్నారో కానీ ఇట్స్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. దట్స్ ఫర్ షూర్. యా, బ్లాక్ బస్టర్. సినిమా చూసాము, FDFS చూసాము, చాలా బాగుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అండ్ క్లారిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఏది గెస్ చేసేటట్లేదు. నేను చాలా సినిమాలు చూశాను, నేను అన్ని సినిమాలు చూస్తాను. అండ్ సినిమాలో గెస్సింగ్ పాయింట్స్ అంటే సినిమా విపరీతంగా చూసేవాళ్ళు 1-2 గెస్ చేయగలుగుతారేమో, కానీ అన్ని పాయింట్స్ గెస్ చేయడం అయితే ఇంపాసిబుల్. శశికరణ్ టిక్కా గారు చాలా బాగా స్క్రీన్ ప్లే అదంతా చూసుకున్నారు. ఆయన చాలా బాగా చూశారు. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. కాజల్ మామ్ చాలా అంటే చాలా బాగున్నారు. నేను కాజల్ ఫ్యాన్ని. అయినా కూడా నేను FDFS వచ్చాము, కాజల్ మేడం కూడా వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా ఉండింది. సినిమా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ ఏవి కూడా అవుట్ ఆఫ్ ది స్టోరీ లేవు, స్టోరీలోనే ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయి. అన్నీ టైమింగ్కి కరెక్ట్గా ఉన్నాయి. అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఉమెన్ ఖచ్చితంగా ఎందుకు చూడాలి ఈ సినిమా, ఉమెన్కి పోలీస్ ఇంట్రడ్యూస్ చేసిన యాప్స్ ఎంత సేఫ్టీ ఇస్తాయి, అవి ఎలా చూడాలి, అవి చూస్తే ఎంత బాగా ఉపయోగపడతాయి వాళ్ళకి, వాళ్ళ సేఫ్టీ పరంగా, అది కూడా తెలుస్తుంది. ఉమెన్ ఖచ్చితంగా చూడాలి. చాలా హ్యాపీ
హ్యాపీగా ఉంది అండ్ ఈ మూవీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్లస్ కాజల్ గారు అండ్ గౌతమ్ సార్ మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం యాక్షన్ ఫిలిం చూడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా థ్రిల్లర్గా ఉంది మూవీ. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది మూవీ. చాలా నచ్చాయి, అసలు చాలా బాగా చేశారు మ్యామ్, చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ చాలా బాగుంది మూవీ. బెస్ట్ మూవీస్లో ప్రజెంట్ అయితే సత్యభామని, ఎందుకంటే ప్రతి మూవీ కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది మూవీ. బాగుందన్న, సూపర్ 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 మూవీ, బాగుంది, చాలా బాగుంది. ఆ మూవీలో క్రైమ్ సీన్స్ చాలా బాగున్నాయి, సో ఇట్స్ టూ గుడ్. సూపర్, చాలా టైం తర్వాత గ్యాప్ తీసుకున్నాక చాలా చాలా మంచి మూవీ తీసింది కాజల్, సూపర్ హిట్. యాక్చువల్గా ఒక అమ్మాయి కోసం మిస్టరీ ఉంటుంది, సో దట్స్ వాస్ టూ గుడ్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి అండ్ సాంగ్ అసలు మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి ఇలాంటి పెద్ద సెలబ్రేషన్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నా అండ్ కాజల్తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ హైలైట్ మూవీకి. యాక్షన్ సీన్స్ చెప్పినట్టే అప్పట్లో విజయశాంతి, ఇప్పుడు కాజల్ అసలు ఇరగదీసేశారు.